22 నుంచి తల్లికి వందనం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మొత్తంగా 64,76,590 మందికి ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అదేంటి? తల్లికి వందనం మీరు ఇవ్వాల్సింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కదా. ఆంక్షలు లేవు. దీనికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, నీకు 15 నీకు 15 నీకు 15 ఇది కదా మనం చెప్పింది. మళ్ళీ ఈరోజు ఏంటి మరి 27 లక్షలు, దాదాపు 30 లక్షల మంది కట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వివరాల ప్రకారం మొత్తంగా ఈరోజు 87,41,000 మందికి ఏదైతే మీరు ఈ తల్లికి వందనం అంటే దాని పేరు అమ్మఒడి, ఈ అమ్మఒడి ఇవ్వాలి. 2024లో పూర్తిగా ఎగ్గొట్టారు. ఒక్కళ్ళు కూడా ₹1 కూడా ఇవ్వాలి. 2025 సంవత్సరంలో ఏదైతే మీరు ఒక 67 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు, దాంట్లో కూడా 9 లక్షల మందికి ₹1 కూడా అందలేదు. మిగిలిన వాళ్ళకు కూడా 5,000, 7,000, 8,000, కొంతమందికి 13,000, మరి 15,000 ఎత్తుకుపోయింది. అది ఇప్పుడు 2026 వచ్చేటప్పటికి మళ్ళీ 15,000 ప్లేస్లో 13,000 అంటున్నారు. అది కూడా 64,76,590 మందికి ఇప్పుడు ఇస్తారంట. దీంట్లో హౌస్ హోల్డ్ లెక్కలో 1,50,000 మంది హౌస్ హోల్డ్ డేటాలో లేరంట. అదేంటి మరి హౌస్ హోల్డ్ డేటాలో లేకపోవటం ఏంది? మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? రెండోది ఆంక్షలు పూర్తిగా ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఆర్జీయూకేటీ కానీ, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ వాళ్ళకి వస్తే ఆ కుటుంబంలో వాళ్ళకి అమ్మఒడి ఇవ్వరంట. ఎంత దారుణమో చూడండి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఒకరికి వచ్చేది. ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్, ఇంటర్మీడియట్ లోపాలకైతే అమ్మఒడి. ఇప్పుడు ఒక్కటే ఇస్తారంట ఇంట్లో. మరి ఎంతమంది ఉంటే పిల్లలు ఉంటే అంతమందికి అన్నీ ఇస్తా అన్నారు కదా. సో ఇది కూడా మోసం చేయటమే కదా. సో చంద్రబాబు నాయుడు అంటేనే మోసం, చంద్రబాబు నాయుడు అంటేనే దగ, చంద్రబాబు నాయుడు అంటేనే ఏదైతే వెన్నుపోట్లు అని మరోసారి తల్లికి వందనంలో కూడా ప్రూవ్ చేసుకున్నారు. మీరు ఆ పేరు మార్చారు. ఫస్ట్ పేరు మార్చారన్న సక్రమంగా ఇచ్చారా? సరే పేరు మార్చారు అనుకుంటే అది లేదు. ఈరోజు తల్లికి వందనం అరకొర మందికి అందేటటువంటి పరిస్థితి. ఇప్పటికే విద్యార్థులు స్కూళ్ళు మానేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ తల్లికి వందనం కూడా కొద్దిమందికే పరిమితం చేస్తే మరికొన్ని డ్రాప్అవుట్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలి. కొద్దికన్నా ఈ ప్రభుత్వానికి చలనం ఉంటాయని చెప్పి ఈరోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు కదా. ఆ రోజు ఆంక్షలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు కదా. ఈరోజు ఆంక్షలు పెట్టి అంతమందికి కాదు కొంతమందికే ఇస్తాము, అది కూడా కొన్నే ఇస్తాము, మొత్తం డబ్బులు ఇవ్వని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది.